హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బయాలజీ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ని మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ టాపిక్స్ అనేవి ఎవరైతే టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. బయాలజీ రిలేటెడ్ అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, ఎస్ఏ బయాలజీ వాళ్ళకి యూజ్ అవుతాయి. బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఏంటంటే టెట్లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మెథడ్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా ఒక 3-2 పాయింట్స్ ఉంటాయి, 5 ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళకి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. టెట్ వాళ్ళకు కూడా, టెట్ ప్రిపేర్ అయ్యే మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి, నాట్ ఓన్లీ బయాలజీ. ఓకే, లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టుడే టాపిక్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం నిర్మాణం. ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి అనే టాపిక్స్ని మనం డీటెయిల్గా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. ఈరోజు వచ్చేసి విజ్ఞాన శాస్త్రం నిర్మాణం అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. కోనాంట్ అనే ఆయన ఒక ఫేమస్ సైంటిస్ట్ అనమాట. ఆయన అభిప్రాయం ప్రకారం చూసుకుంటే ఏంటంటే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ నిర్మాణం అంటే ఏంటంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనల పథకం. ఈయన ప్రకారం చూసుకుంటే వాట్ ఈజ్ సైన్స్, అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఏంటంటే ఈ సైన్స్లో ఉన్న పరస్పర సంబంధాలు కల, అంటే ఒక కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్కి ఉన్న భావన పథకాలు అని ఆయన అంటున్నాడు. అంటే ఏం లేదండి, మన విశ్వం ఉంటుంది కదా, మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలు ఉంటాయి కదా, ఏవైతే మనం పరిశీలనకు మనకి అనుకూలంగా ఉండే దృగ్విషయాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపే భావనల నిచ్చెన అన్నమాట. ఆ నిచ్చెనలో ఏముంటాయి, యథార్థాల నుండి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియల ద్వారా భావనలు, ప్రకల్పనలు, సిద్ధాంతాలు, సూత్రాలు రాబడతాయి. సో ఇక్కడ ఏంటి, మన విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలు కలిపే భావనల నిచ్చెన అన్నారు. ఇక్కడ పరిశీలించదగిన అన్నప్పుడు మాత్రమే ఈ విజ్ఞాన శాస్త్రంలో కొన్ని ప్రక్రియలను అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఒబే చేయాలి, దానికి అనుకూలంగా ఉండాలి. ప్రక్రియల ద్వారా భావనలో మనకు ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడుతుంది, ఒక అంశం మీద. ప్రకల్పనలు, మనం కొన్ని ప్రకల్పనలు ఏర్పరచుకుంటాం, సిద్ధాంతాలను ఏర్పరుస్తాం, సూత్రాలు, నియమాలు, వీటన్నిటిని రాబట్టడానికి అది ఎలా ఉండాలి, పరిశీలించదగిన దానిలాగా ఉండాలి అని చెప్తున్నారు. ఇవన్నిట్లో ఉన్న ఒక భావనల యొక్క పరస్పర సంబంధం అన్నమాట. ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు. ఇవన్నీ ఏవి ప్రకల్పనలు తీసుకున్నా, భావనలు తీసుకున్నా, సిద్ధాంతాలు, సూత్రాలు, వీటన్నిటిని వీటిలో ఏవి తీసుకున్నా కూడా అవన్నీ కూడా దేని యొక్క ప్రొడక్ట్స్, మన సైన్స్ యొక్క ప్రొడక్ట్స్ అన్నమాట. ఈ ఉత్పత్తులను, వీటిని రూపొందించే విధానాన్ని అంతటినీ కలిపి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా పేర్కొనవచ్చు. ఏవైతే ప్రొడక్ట్స్ కానీ వీటిని రూపొందించే ప్రాసెస్ని, వీటన్నిటిని కలిపి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా మనం కన్సిడర్ చేయవచ్చు అన్నమాట. హెన్రీ పాయింట్కేర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భావంతో పోల్చవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హెన్రీ పాయింట్కేర్ అనే ఆయన విజ్ఞాన శాస్త్రాన్ని ఎలాగా పోల్చారు అంటే, నిర్మాణంలో ఉన్న భవనం, ఇట్స్ నాట్ కంప్లీట్, అది కంప్లీట్ అవ్వలేదన్నమాట, రెడీ టు కంప్లీట్, రెడీ అవ్వడానికి కావాల్సిన మెయిన్ సోర్సెస్ అని ఇక్కడ చాలా ఒక్క లైన్లోని చాలా భావనలు, చాలా మీనింగ్ అనేది ఉందన్నమాట. నిర్మాణంలో ఉంది అది, ఇంకా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఇది ఎవరి యొక్క భావన, హెన్రీ పాయింట్కేర్ యొక్క భావన ప్రకారం విజ్ఞాన శాస్త్రాన్ని ఇలా ఆయన అనుకున్నాడంటే, విజ్ఞాన శాస్త్రం సూత్రాలు, సామాన్యీకరణాలు పునాదిగా అనుకుంటే, అంటే పునాది కావాలి, ఏ నిర్మాణాన్ని, ఏ భవనాన్ని వేయాలన్నా ఫస్ట్ కావాల్సింది పునాది స్ట్రాంగ్గా ఉంటే రిమైనింగ్ బిల్డింగ్ మొత్తం, భవనం మొత్తం ఎలా ఉంటుందండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో అటువంటి స్ట్రాంగెస్ట్ కాన్సెప్ట్ ఏదైనా ఉందంటే విజ్ఞాన శాస్త్రంలో ఆయన వేటిగా తీసుకున్నాడు, సూత్రాలను, సామాన్యీకరణాలు పునాదిగా తీసుకున్నారు. అంటే అనుకుంటే సిద్ధాంతాలు, సిద్ధాంతాలు నిలబడాలి అంటే ఒక భవనం, నిలువ స్తంభాల యొక్క పాత్ర అనేది వర్ణనాతీతం. అటువంటి వాటిని వేటితో కంపేర్ చేశారు, నిలువ స్తంభాలని, సిద్ధాంతాలు అన్నాడు. విజ్ఞాన శాస్త్ర పద్ధతులు, ప్రక్రియలను కూడా ఆయన వివరించడం జరిగింది. వాటిని సమాంతర స్తంభాలు, నిలువ స్తంభాలు ఎంత అవసరమో సమాంతర స్తంభాలు కూడా అంతే అవసరం అన్నమాట.
ఒక భవనానికి. విజ్ఞాన శాస్త్ర సత్యాలు భవన నిర్మాణానికి ఆధారాలైన రాళ్ళు, ఇటుకలు, కాంక్రీట్ అన్నమాట. సో నిర్మాణం ఆధారం ఏంటిది? ఒక భవనం నిర్మించబడిందంటే ఖచ్చితంగా దాంట్లో రాళ్ళు ఉండాలి, ఇసుక ఉండాలి, కంకర ఉండాలి, కాంక్రీట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఒక భవనానికి ఆధారాలన్నమాట. సో ఈ ఇటుక, ఇసుక, ఇవన్నీ లేకుండా భవనం అనేది నిలబడదు. వాటిని వీటితో కంపేర్ చేశారన్నమాట. ప్రయోగాత్మక పరీక్షల ఆధారంగా నిలువు స్తంభాలు సమాంతర స్తంభాలుగా భావించే సిద్ధాంతాలు మారే అవకాశం ఉంటుంది. ఇలా పోల్చడం కేవలం అవగాహన కోసమే, మనకి అర్థం అవటం కోసమే ఇలాగా మార్చారు. సమాంతర స్తంభాలు మార్చేస్తారు ఎప్పటికప్పుడు, అవునా? ఇవన్నీ కూడా కొంచెం మారే అవకాశం ఉంది అంటున్నారు. సో మన అవగాహన కోసం, మన వీలు కోసం, మనం అర్థం చేసుకోవటం కోసం వాళ్ళు ఇలా పోల్చారు. కానీ ఇది మాత్రమే ఫైనల్ అని కాదు. ఇంకో సైంటిస్ట్ వచ్చి ఇంకో రకంగా కూడా మనకి దీని నిర్వచనం అనేది ఇస్తారనమాట. విజ్ఞాన శాస్త్రం సంశ్లేషాత్మక ద్రవ్యాత్మక నిర్మాణం. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ విజ్ఞాన శాస్త్రం నిర్మాణం అనే టాపిక్ స్టార్ట్ అయిందంటేనే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ష్వాబ్, ఫినిక్స్ వీళ్ళందరూ ఏం చేశారంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 దృక్కోణాల్లో వివరించారనమాట. ఈ గ్రేట్ సైంటిస్టులు అనేవాళ్ళు విజ్ఞాన శాస్త్ర నిర్మాణం దీన్ని దేంతో పోల్చారంటే 2 దృక్కోణాలను, స్ట్రాంగెస్ట్ కాన్సెప్ట్స్ని 2 వీళ్ళు తీసుకున్నారనమాట. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తూ, ప్రక్రియ అంటే ఒక నిర్మాణం జరగాలంటే దానికి ముందు చాలా ప్రక్రియ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది, దానివల్ల వచ్చిందే ఫలితం. సో ఈ రెండిటి, ఒక ప్రక్రియ ఒక ఫలితం, ఈ 2 కలిస్తేనేమవుతుంది, విజ్ఞాన శాస్త్రం అనేది నిర్మించడం అనేది జరుగుతుంది అని వీరు భావించారనమాట. వీటిని సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వర్ణించడం జరిగింది. సో ఈ ప్రక్రియ ఫలితం ఉంటేనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది జరిగింది. ఒక భవనాన్ని నిర్మించాలనుకున్నాం, దానికి ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ చేయటంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడ్డప్పుడు ఫలితం వస్తుంది. ఆ ఫలితమే విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం అన్నమాట. సో అవేంటిది? సంశ్లేషాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలు అని వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా టఫెస్ట్ టాపిక్స్ అన్నమాట. ఎంత టఫ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. అంత ఈజీగా వాటిని అర్థం చేసుకోలేమన్నమాట. అటువంటి వాటిని మనం అర్థం చేసుకోవటానికి వీలుగా వీళ్ళు ఇలా చెప్పారు. ఈవెన్ వీళ్ళు ఎంత డీటెయిల్గా మనకు చెప్పినప్పటికీ కూడా ఇట్స్ నాట్ ఈజీ. ఈ టాపిక్స్ని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. బట్ ఇదే చెప్పే విధానం మీరు ఫాలో అవుతే ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గట్టిగా గుర్తుంటాయి అన్నమాట. ఓకే, విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక నిర్మాణం. సంశ్లేషణ అంటేనే ఇక్కడ ఉంది. అంటే ఏంటి? సంశ్లేషణ అంటే కలవటం, సింథటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. సింథసిస్ అంటే సంశ్లేషించడం, కలపటం అన్నమాట. అక్కడే ఉంది కాన్సెప్ట్ అంతా మనం చెప్పుకున్న నేమ్లోనే ఉంటుంది. ఎప్పుడైనా విజ్ఞాన శాస్త్రం అంటే సత్యాన్వేషణ. ఎస్, సైన్స్ అంటేనే సత్యాన్ని అన్వేషిస్తుంది, ఇంకా దేన్ని అది పట్టించుకోదు. ఈ ప్రకృతిలో ఉన్న దృగ్విషయంలో ప్రతి ఒక్క దాన్ని, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని అసలు ఏంటి అనేది అన్వేషిస్తూ ఉంటుంది, సత్యాన్ని అన్వేషిస్తూనే ఉంటుంది. అవునా? ఈ అన్వేషణలు ఏం చేస్తారు? శాస్త్రజ్ఞులు కొంత పద్ధతుల్ని అవలంబిస్తారు. సో ఇప్పుడు సైన్స్ ఇంత డెవలప్ అయింది అంటే బికాజ్ ఆఫ్ సైంటిస్ట్. అవునా? వాళ్ళు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క దృగ్విషయాన్ని పట్టుకొని దాన్ని ప్రయత్నించి ఆ ఫలితాల కోసం ఎదురు చూసి ప్రయోగాలు చేసి ఎన్నో చేసి ఆ సత్యాలను అన్వేషించడమే కాదు, వాటిని నిరూపించారు కూడా. సో ఇంత వెల్ డెవలప్డ్ సైన్స్ మన ముందు ఉందంటే బికాజ్ ఆఫ్ అవర్ సైంటిస్టుల వల్ల మాత్రమే ఈ సైన్స్ అనేది ఇంత డెవలప్ అయ్యింది. సో ఇటువంటి సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు కొన్ని మెథడ్స్ని వాళ్ళు అవలంబిస్తారు. సో అవన్నీ ఎంత కష్టంగా ఉంటాయో అంత టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటాయి. బట్ వాళ్ళు వెను తిరగకుండా, పట్టిన పట్టు వదలకుండా వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని కనుగొనేంతవరకు అట్ ద సేమ్ టైం దాన్ని నిరూపించి మళ్ళీ మనకి ప్రూవ్ చేసి మళ్ళీ మన ముందు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో శ్రమ పడతారనమాట. సో అంత ఓపికతో ఉంటారు. వాళ్ళు అవలంబించే పద్ధతులు అనేవి కొన్ని ఉంటాయన్నమాట ఈ సత్యాన్వేషణలో. సో ఈ అన్వేషణలో శాస్త్రజ్ఞులు అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు మొదలైన వాటి సముదాయమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. సో పద్ధతులు ఉంటాయి, సైంటిస్టులు అవలంబించే మెథడ్స్,
ప్రక్రియలు ఉంటాయి, ప్రాసెస్లు, వైఖరులు, వీటన్నిటిని ఏం చేస్తున్నా ఇక్కడ సముదాయం. నేను ముందే చెప్పాను, సంశ్లేషణ అంటేనే మొత్తం కలపటం. పద్ధతులను కలుపుతారు ఇక్కడ. పద్ధతుల నుంచి వచ్చిన మ్యాటర్ని గ్యాదర్ చేస్తారు. ఒక సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు పద్ధతులు, అలా అవలంబించే పద్ధతులు ఏంటి దానికి సంబంధించిన ఇక్కడ తీసుకొస్తారు. అలా అవలంబించిన ప్రక్రియలు వాళ్ళకి అనుకున్నది ఇక్కడ తీసుకొస్తారు. వాళ్ళు ఎటువంటి వైఖరులను ఫాలో అయ్యారు అవన్నీ ఇక్కడ తీసుకొస్తారు. వీటన్నిటిని కలిపేసేసేసి దాని నుంచి ఒక కాన్సెప్ట్ని బయట పెడతారు. అదే సంశ్లేషణాత్మక నిర్మాణం. వీటన్నిటి సముదాయమే సంశ్లేషణ. పద్ధతి లేకుండా సంశ్లేషణ నిర్మాణం ఉండదు, ప్రక్రియ లేకుండా సంశ్లేషణాత్మక నిర్మాణం ఉండదు, వైఖరి లేకుండా ఉండదు. సో ఇవన్నీ ఎవరు అవలంబించే పద్ధతులమ్మా అంటే ఓన్లీ సైంటిస్టులు మాత్రమే అవలంబించే పద్ధతులు. వాటన్నిటి సముదాయమే విజ్ఞాన శాస్త్ర యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం. ఇవి పరిశీలన చెప్పాం కదండి. వాళ్ళు ఒక కాన్సెప్ట్ని పట్టుకున్నారంటే దాని గురించి పరిశీలిస్తూనే ఉంటారు. అది నిరూపణ అయ్యి, నిర్ధారణ అయ్యి, ఓకే అయ్యేంత వరకు. తర్వాత సమాచార సేకరణ. ఏదైనా కాన్సెప్ట్ ఉంది అంటే దానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తం వాళ్ళు సేకరిస్తారు, దాన్ని వర్గీకరిస్తారు. ఇదేంటి, ఇది దేనికి సంబంధించింది, ఇది దేనికి అంటే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ముందు తర్వాత, అంటే దానికి ముందు ఉన్న దాని యొక్క చరిత్రని వాళ్ళు గ్యాదర్ చేస్తారు, తర్వాత ఉన్న దాంట్లో వచ్చిన చేంజెస్ని గ్యాదర్ చేస్తారు. ప్రతి ఒక్క దాన్ని చేస్తారు, బిఫోర్ ఆఫ్టర్ అని వర్గీకరిస్తారు. మాపనం, మెజర్ చేస్తారు ప్రతి ఒక్క దాన్ని కూడా. అలాగే కాలస్థితుల సంబంధాన్ని వినియోగించడం చెప్పా కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అంటే దాని యొక్క చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు మొత్తాన్ని కూడా వాళ్ళు గ్యాదర్ చేసి దానికి సంబంధించినది ఏదైనా ఉందంటే దాన్ని కూడా వాళ్ళు వినియోగించుకుంటారనమాట. అనుమితులను కూడా రాబడతారు. ప్రకల్పన అంటే ఏం లేదండి, ఒక ఊహ, ఇలా చేస్తే ఈ సత్యాన్ని నిరూపించవచ్చు, ఇలా చేస్తే అనేది వాళ్ళకి సైంటిస్టులకు ఉండే గొప్ప వరం అన్నమాట ఇది. వివిధ చరాలు, అలాగే నిర్వహణ, నియంత్రణ, ప్రయోగ నిర్వహణ, వీటన్నిటిని దత్తాంశాల వ్యాకరణ, ప్రాగుప్తీకరణ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా విజ్ఞాన శాస్త్ర ఫలితం లేదా ఉత్పత్తులను రాబట్టడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా సంశ్లేషణాత్మక నిర్మాణం, అంటే సింథటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో ద్రవ్యాత్మక నిర్మాణం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.